మరి ఫస్ట్ ఆ పాపం అసలు తిండి సరిగ్గా లేని ఆ పిల్లలు అన్ని కిలోమీటర్లు నడుస్తుంటే మీరు ఆ ఫస్ట్ కిలోమీటర్ దగ్గరికే ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది కదా పోలీసులకి. ఇమీడియట్గా కలెక్టర్కి చెప్పి కలెక్టర్ మీరే బయలుదేరండి ఆ పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారని చెప్పి కలెక్టర్ని ఆడికి పంపించాలి కదా. 9 కిలోమీటర్లు నడిచేదాకా మీరు తమాషా చూసిరన్నట్టే కదా. ఏం ఏం ఘోరం చెప్పండి, ఇది ఎంత అన్యాయం ఇది. అందుకే పేరెంట్స్గా మీరు ఆలోచించాలా, మన పిల్లలకి చదువు ఎందుకు దక్కట్లే, మన పిల్లలకి ప్రభుత్వ విద్య ఎందుకు అందించలేకపోతున్నది, కనీసం భోజనం కూడా ఎందుకు పెట్టలేకపోతున్నది. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో మన పిల్లలు ఎందుకు ఎండుతున్నారంటే అందులో 50% మన తప్పు కూడా ఉన్నది. మనం పైసల కమ్ముడు పోయి ఎప్పుడైతే ఓట్లేస్తున్నామో వాళ్ళకి విద్య కానీ, వైద్యం కానీ, ఉపాధి కానీ, ఉద్యోగాలు కానీ ఇవి వాళ్ళకి ప్రయారిటీ కింద లేవు. వాళ్ళ ప్రయారిటీ కింద ఏమున్నాయి, ఎలక్షన్ల సమయం వచ్చే నాటికి ప్రజలని మాయ చేసి, ప్రజలకి డబ్బులు ఇచ్చి, ప్రజలకు మందు పోసి ఓట్లు కొనుక్కోవచ్చు. అసలు పేరెంట్స్కి పిల్లల మీద ధ్యాసనే లేదు, చదువు మీద ఇంట్రెస్టే లేదు అన్నది రాజకీయ పార్టీల ఆలోచన. మనం గిట్లనే ఉంటే వాడు గట్లనే చేస్తాడు.